ఆనందపురం మండలంలోని కనుమాం గ్రామంలో 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్రాప్ వర్కర్స్కు ఆటోనగర్ నిర్మాణం కోసం 157.7 ఎకరాలు కేటాయించడం జరిగిందని, కానీ తరువాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించడం కాలయాపన చేసిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏపీఐఐసికి బదులు ఎంఎస్ఎంఈ పార్కు ఒప్పచెప్పారని సిఐటియు సీనియర్ నాయకులు వై రాజు డిమాండ్ చేశారు. ఇలా అయితే సరైన న్యాయం జరగదని తెలియజేశారు. ఆటోనగర్ సంఘం నాయకులు కె గణేష్ మాట్లాడుతూ ఏపీఐఐసి నిర్మించడానికి సిద్ధంగా ఉన్న ఎంఎస్ఎంఈ పార్కు ఇవ్వడం ఇది ఇంకా జాప్యం జరుగుతుంది, కార్మికులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఆటోనగర్ కార్మికుల నాయకులు గయ్యా మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన 11 కోట్ల రూపాయలకు అధికారులకు అందినా ఇంకా రైతులకు అందలేదని, వారికి అందిన వెంటనే ఏపీఐఐసి పనులు ఆరంభం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, డివైఎఫ్ఐ నాయకులు సంతోష్, సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, ఆటోనగర్ నాయకులు సమీర్ ఖాన్ కయూం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే ప్రారంభించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో నిర్మాణం చేయడానికి చర్యలు చేపట్టాలి. ఆటో నగర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి. వెంటనే శంకుస్థాపన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియోనే అమలు చేయాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జియోనే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయాలి. ఆటో నగర్ కోసం జారీ చేసిన జియోని వెంటనే అమలు చేయాలి. ఆటో స్క్రాప్ కార్మికుల యొక్క ఉపాధి కాపాడాలి. 10,000 కుటుంబాల ఉపాధిని కాపాడాలి. ఆటో రంగాన్ని కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళు కవర్ కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్యం చేయడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్ని విధాలుగా అందరికీ ఆదుకుంటామని, కార్మికులకి అలాగే పరిశ్రమలు బాగా డెవలప్ చేస్తామనేసి హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా ఇప్పటికే దాదాపు 20,000 మంది దీంట్లో బ్రతుకుతున్నారు. 10,000 కుటుంబం అంటే దాదాపు 50,000 మంది అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మీరు రంగాన్ని కాపాడవలసిన బాధ్యత మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది. అందుకనే సాధ్యమైనంత త్వరలో కొద్దిగా బకాయి ఉన్న డబ్బులు వాళ్ళు నష్టపరిహారం ఫండ్స్ చెల్లించేస్తే పని ప్రారంభిస్తామని ఏపీఐఐసి వారు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. లేదంటే మళ్ళీ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా చేశారు కార్మికులు, భవిష్యత్తులో కూడా ఉద్యమం చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ రకంగా సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దీన్ని పని ప్రారంభించాలి. రకరకాలుగా రాజకీయాలు చేసి గతంలో ఆ భూములు కాజేయడానికి ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నం జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని దాన్ని అమలు చేయాలి. అలాగే నిన్న ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది. అది ఏమంటే ఎంఎస్ఎంఈకి అప్పచెప్తామనేసి మైక్రో అలాగే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ ఉంది, దానికి అప్పచెప్తామని చెప్తున్నారు. దాని నిబంధనల ప్రకారంగా అయితే ఇప్పుడున్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 50 కోట్లు టర్నోవర్ చేసే పరిస్థితి లేదు. కార్మికులకి ఈ రకంగా పనిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాని పరిధిలోకి రారు కాబట్టి అది వేరే వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఆ సంస్థ యొక్క నిబంధనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని సడలించాలి. దాన్ని ఆ సంస్థకి అప్పగించకుండా ఏపీఐఐసి వారికి అప్పచెప్పాలనేసి ఇప్పుడు వరకు వాళ్ళు చూస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడడానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న యజమానులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం చేయాలి. మంత్రి గారు అది మొన్న పేపర్లో వచ్చింది. మరి మంత్రి గారు ఆలోచించాలి. ఇప్పుడు వరకు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కార్మికులు యజమానులు కలిపి పోరాటాలు చేస్తున్నారు. అనేక సార్లు హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. ఆ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న సొమ్ముని రైతులకి చెల్లించేస్తే అక్కడ ఏపీఐసిసి వారు ఖచ్చితంగా పని ప్రారంభిస్తామని చెప్తున్నారు. కాబట్టి
మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఆటో నిర్మాణ పనుల్ని వెంటనే ప్రారంభించి కార్మికులకి ఏవైతే హామీ ఇచ్చారో ఉపాధి కాపాడతామని, అలాగే పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుతుందనేసి సందర్భంగా తెలియజేస్తుంది.